వెల్కమ్ టు మీ ప్రమిల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు మొక్కజొన్న వడలను ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నానండి. ముందుగా ఈ మొక్కజొన్న వడలను తయారు చేసుకోవడం కోసం 1 కప్పు మొక్కజొన్న గింజల్ని తీసుకోవాలండి. వీటిని మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చాగా పట్టుకోవాలన్నమాట. ఇందులోనే 1 అరకప్పు ముందుగా నానబెట్టినటువంటి పచ్చిశనగపప్పును తీసుకోండి. ఇలా పచ్చిశనగపప్పు వేసుకోవటం మూలంగా వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. మనం వడలు ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో దానికి 2 గంటల ముందు ఈ పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలన్నమాట. దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనం మొక్కజొన్న పిండి వేసుకున్న బౌల్లోనే ఈ పచ్చిశనగపప్పును కూడా పట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకోవాలండి. దీంట్లో 1 ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. అలాగే ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవాలన్నమాట. పుదీనా వేసుకోవటం మూలంగా వడలు చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపును వేసుకోవటం మూలంగా వడలు మంచి కలర్లో వస్తాయన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత మనం వడల్లాగా చేసుకోవటానికి వస్తాయో లేదో ముందు కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని ట్రై చేయాలన్నమాట. ఒకవేళ వడలు చేయటానికి రాకపోతే కనుక ఇందులో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని కానీ లేదంటే కనుక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని కానీ వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని తీసుకుని మనం వడల్లాగా చేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని మనం ఈ వడలను అందులో వేసుకోవాలి. ఈ వడల్ని చక్కగా వేగనివ్వాలన్నమాట. మనం హై ఫ్లేమ్లో పెట్టేసేసి వడలను వేయించినట్లయితే కనుక లోపల ఉడకవు, పచ్చి పచ్చిగా ఉండిపోతాయి, పైకి మాత్రం కలర్ వచ్చేస్తాయి అన్నమాట. అందుకని మనం మంటను లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ వడలని వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వడల్ని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి మొక్కజొన్న వడలు రెడీ అయినట్లే. వీటిని పిల్లలకు స్కూల్ నుండి వచ్చే టైంకి స్నాక్స్ లాగా చేసి పెట్టారంటే కనుక ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మరి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమిల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.